వెల్కమ్ టు ది అజేయ భారత్. కొన్ని శక్తులు జంతర్ మంతర్ మోడల్లోకి మారి విద్యార్థుల సమస్యల్ని మేమే పరిష్కరిస్తున్నాము అని చెప్పి ఎలాంటి సమస్యనైతే సృష్టిస్తున్నారో ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ గేమ్ ఏంటంటే FCRA ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ వీటిపైన జరగబోతుంది. ఎందుకంటే 2026 మార్చి నెలలో మన భారత ప్రభుత్వం ఈ చట్టం కింద ఒక సవరణ చేసింది. ఇది చాలా సులువైన చట్టం. ఈ చట్టం కింద విదేశాల్లో ఉండే ఏ వ్యక్తి అయినా, ఏ ట్రస్ట్ అయినా, ఏ NGO అయినా, ఏ అసోసియేషన్ అయినా ఏ విధంగా ఏ పద్ధతిలో ప్రజెంట్ కాలంలో విదేశాల నుంచి చాలా వనరులు వస్తున్నాయి, చాలా డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బుల్ని కానీ ఆ వనరులను కానీ మన దేశం ఎలా వినియోగించుకుంటుంది? ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఈ బిల్లులో ఎలాంటి రకమైన నిషేధం కూడా లేదు. అసలు ఆ బిల్లులో ఏమని మెన్షన్ చేసిందో తెలుసా? ఏ వ్యక్తి అయినా, ఏ సంస్థ అయినా విదేశీ నుంచి వచ్చే విరాళాలని తీసుకోవద్దు. ఈ బిల్లులో కేవలం ఇదే విషయం గురించి మెన్షన్ చేసి ఇచ్చారు. ఒకవేళ నిజంగానే విదేశాల నుంచి విరాళం వస్తే, అంటే వేరే దేశాల నుంచి మన దేశంలోకి కరెన్సీ రూపంలో కానీ విరాళాల రూపంలో కానీ ఏదైనా వస్తువు కానీ డబ్బులు కానీ మన దేశంలోకి వచ్చినప్పుడు ఆ డబ్బుని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? ఆ డబ్బు ఒక సరైన పద్ధతిలో కానీ సరైన ఉద్దేశంతో కానీ ఉపయోగించబడాలి. అంతేగాని దాని ఏ రకమైన విధ్వంసక కార్యకలాపాల కోసం కానీ జాతీయ సంస్థలకి, జాతీయ సార్వభౌమత్వానికి హాని కలిగించే విధంగా ఉపయోగించకూడదు. ఇప్పుడు ఈ బిల్లుని ఒక మంచి పని కోసం ఉపయోగిస్తుంటే మరి దీని వెనుక ప్రతిపక్షాల వ్యతిరేకత దేనికోసం? అసలు ఈ విషయం మొత్తం మీకు స్పష్టంగా అర్థం కావాలంటే దీని వెనుక ఉన్న మరో 2-3 విషయాలు మీకు స్పష్టంగా అర్థం అవ్వాలి. అందులో మొదటిది ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఈ బిల్లు ఏం చెబుతుందంటే ఏదైనా NGO లేదంటే ఏదైనా అసోసియేషన్ భారతదేశంలో మొట్టమొదటిగా ఏదైనా పద్ధతిలో రెగ్యులర్ స్థాయిలో వేరే దేశం నుండి విదేశీ కరెన్సీ తీసుకున్నట్లయితే అండ్ ఫారెన్ కంట్రిబ్యూషన్ కింద తీసుకున్నట్లయితే అప్పుడు మొదటగా దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రెండవది ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తి కానీ లేదంటే ఒక సంస్థ కానీ ఒకే ఒకసారి ఆ డబ్బును తీసుకోవాలనుకున్నాడు. ఎలాగా? విరాళాల రూపంలో తీసుకోవాలనుకున్నాడు. అలా తీసుకోవాలనుకున్నా సరే దానికి ప్రభుత్వ అనుమతి ఖచ్చితంగా ఉండాలి. ఇక ఎప్పుడైతే ఆ డబ్బు వస్తుందో ప్రభుత్వం ఒక నిర్ణీత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క బ్యాంకు ఖాతాలో, అంటే న్యూఢిల్లీలో ఆ డబ్బంతా అక్కడే డిపాజిట్ అవుతుంది. డిపాజిట్ అయిన వెంటనే ఆ డబ్బుని బ్యాంకు ఖాతా ద్వారా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఆ డబ్బుకి అక్కడి నుంచే, అంటే బ్యాంకు నుండే వీళ్ళు ఎంత ఆడుతున్నారు, ఎంత మిగిలిపోయింది అనే కౌంటింగ్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఆ డబ్బుకి ఆడిట్ రిపోర్ట్లను కూడా తయారు చేసి వాటిని కంపెనీలకు కానీ NGOలకు కానీ ఇవ్వాల్సి ఉంటుంది. అసలు ఈ చట్టం చెప్తున్న ఒక సాధారణ విషయం ఏంటంటే ఏ రకమైన వార్తాపత్రిక అయినా, ఏ రకమైన ఎడిటర్ అయినా, ఎలాంటి శాసన సభ్యుడైనా, న్యాయమూర్తి అయినా సరే వాళ్ళంతా వేరే దేశం నుంచి వచ్చే విరాళాలని తీసుకోకూడదు. ఎందుకంటే వాడికి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ వార్తాపత్రికలు ఉన్నాయి. ఒక వార్తాపత్రిక చదువుతున్నామంటే అందులో ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాం. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో స్పష్టంగా అర్థం చేసుకోండి. ఈ వార్తాపత్రికలే దేశంలో బహిరంగంగా విధ్వంసక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ అంచనాల ప్రకారం వాళ్ళ దృష్టిలో దేశంలో తమిళనాడు రాష్ట్రం మినహా మిగతా ఏ దేశంలో అయినా ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే అది మాత్రమే సమస్య. కానీ తమిళనాడు ఏదైనా జరిగితే అది సమస్య కాదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒక వార్తాపత్రికలో ఒక డిఫరెన్స్ని గమనించా. ఏమైందంటే సెంథిల్ బాలాజీ అనే ఒక శాసనసభ్యుడిని, తమిళనాడు చెందిన ఒక శాసనసభ్యుడిని సుప్రీంకోర్టు అండ్ ఇతర కోర్టులు కూడా అతన్ని దోషిగా నిర్ధారించాయి. ఆ వ్యక్తి పైన హేయమైన అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఈ వార్తాపత్రిక ఆ విషయాన్ని ఎంతగా పక్కకు పెట్టిందంటే అది అసలు ఒక విషయమే కాదన్నట్టుగా వ్యవహరించింది. కానీ అదే వార్తాపత్రిక ఢిల్లీలో ఒక కార్పొరేటర్ అటెండర్ కానీ లంచం తీసుకున్నట్టు కనిపిస్తే ఫస్ట్ అన్ని వార్తాపత్రికల కంటే కూడా ఆ వార్తాపత్రికే ప్రపంచంలో ఏదో విధ్వంసం సృష్టిస్తున్నట్టు, ఎక్కడో ఏదో జరిగిపోతున్నట్టు అంతగా లీనమై రాస్తుంది. దేశంలోనే అతిపెద్ద న్యూస్ అదే అన్నట్లుగా రాస్తుంది. అందుకే ఈ బిల్లులో మొట్టమొదటి విషయం ఏంటంటే ఈ వార్తాపత్రికల యొక్క అన్ని ఎడిటోరియల్స్ని స్పష్టంగా నిషేధిస్తుంది. మొట్టమొదటిగా ఏ రకమైన విదేశీ విరాళాలని తీసుకోవడానికి వీలు లేకుండా చేస్తుంది. ఇప్పుడు దీనివల్ల కొంతమందికి మంట పుడుతుంది. నిజమే, అసలు సమస్య ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక రెండవది, ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 1976లో మొట్టమొదటిసారిగా ఈ చట్టాన్ని తయారు చేశారు. ఈ చట్టాన్ని తయారు చేసినప్పుడు దేశంలో ఎమర్జెన్సీ విధించబడి ఉంది. దేశంలో ఎమర్జెన్సీ విధించబడి ఉన్నా కూడా ఆ టైంలో ఒక గొప్ప నాయకురాలు, ఒక గారాల పట్టి, ఒక బామ్మ
ఆమెకి విదేశాల నుంచి చాలా ప్రభావం ఉందనిపించింది. ఆ టైంలో భారతదేశ దేశీయ రాజకీయ సంస్థలపై ఏదైనా విదేశీ ప్రభావం ఉంటుందనిపించింది ఆమెకి. ఆ కారణంగానే ఆ ప్రసిద్ధ నాయకురాలు ఈ చట్టాన్ని రూపొందించి ఇక్కడ మొట్టమొదటిగా దీన్ని తీసుకొచ్చారు. ఇక రెండవది ఏంటంటే 2010లో ఒక ప్రియమైన ప్రభుత్వం ఉన్నప్పుడు అదే టైంలో 5 సంవత్సరాల మాండేటరీ రిజిస్టర్ నిబంధనని ఈ చట్టంలో అదే టైంలో సవరించి కూడా పొందుపరిచారు. 2016 తర్వాత కూడా మరికొన్ని చిన్నపాటి అడ్మిషన్ స్థాయి సవరణలు కూడా జరిగాయి. కానీ 2026కి సంబంధించిన ఈ సవరణ ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన భావనని ఇక్కడ కూడా తీసుకొస్తుంది. దీనివల్ల కొంతమందిలో మాత్రం చాలా గందరగోళం కూడా నడుస్తుంది. అసలు ఆ గందరగోళం ఏంటి అంటే 2026 ఈ సవరణలో ఒక భావనను ప్రవేశపెట్టడం జరిగింది. దాని పేరు సర్టిఫికేట్ ఆఫ్ సీజింగ్. సర్టిఫికేట్ ఆఫ్ సీజింగ్ యొక్క భావన ఏంటంటే, ఒకవేళ ఏదైనా సంస్థ తన యొక్క రిజిస్టర్ రెన్యువల్ చేసుకోకపోతే, రిజిస్టర్ గడువు ముగిసిన తర్వాత కూడా అది రెన్యువల్ తేదీని కోల్పోతే, మొట్టమొదటి విషయం ఏంటంటే ఆ సంస్థ యొక్క లైసెన్స్ రద్దు కావడమే కాకుండా అదే సంస్థ దేశంలో వేరు రకాల ఆస్తులని సృష్టించుకుంటుంది. అంటే ఒక దగ్గర ఒక రకమైన కంపెనీ, మరొక దగ్గర మరొక రకమైన కంపెనీ, అలా ఎన్ని కంపెనీలు అయితే ఉంటాయో అన్ని కంపెనీలని సీజ్ చేసి పడేస్తుంది. ఆ కంపెనీలన్నీ ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతాయి. ఒకవేళ ఆ కంపెనీలు వారి సంస్థలని, వారి రికార్డ్స్ని రెన్యువల్ చేసుకుంటే మళ్ళీ ప్రభుత్వం ఆ సంస్థలన్నీ తిరిగి వాటికి ఇచ్చేస్తుంది. ఒకవేళ ఆ సంస్థ ఆస్తులని తిరిగి తీసుకోకపోతే, అంటే ఆ సంస్థలు వాళ్ళ రికార్డ్స్ని రెన్యువల్ చేసుకోకపోతే ఆ సంస్థలన్నీ ప్రభుత్వం చేతిలోకి వస్తాయి. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ సంస్థలన్నిటినీ జప్తు చేసి, అంటే ఆస్తులన్నిటినీ తమ ఆధీనం చేసుకొని వాటి పేరుపైన ప్రభుత్వం పేరుపైన రాయించుకొని వాటిని విక్రయించి ఆ వచ్చిన డబ్బుని భారతదేశ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో కూడా జమ చేయొచ్చు. ఇప్పుడు ఈ అంశాన్ని బట్టి గందరగోళం ఎందుకు చెలరేగుతుంది అంటే, దీనికి సంబంధించి అతిపెద్ద వివాద కేంద్రాలు 2 స్థానాలు ఉన్నాయి. ఒకటి పంజాబ్ అయితే మరొకటి మిజోరాం. పంజాబ్లో కొన్ని క్రిస్టియన్ మిషనరీలు వేరు రకాలైన విదేశీ విరాళాలను తీసుకొని మొట్టమొదటిగా వేరు లేరింగ్ పద్ధతుల ద్వారా చాలా ఆస్తులను సృష్టించి ఉంచాయి. ఈ విషయం తమిళనాడు నుండి ఆంధ్రప్రదేశ్ వరకు అన్ని రాష్ట్రాలకి తెలుసు. దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా డబ్బుని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం కాదు, ఇది రాజకీయ నాయకులను కూడా, రాజకీయ సంస్థలను కూడా ప్రభావితం చేస్తుంది. ఇక్కడ రెండవ అతిపెద్ద ఆందోళన ఏంటంటే, అసలు ఏం జరుగుతుందంటే, ఇక్కడ చాలా సంస్థలు ఉన్నాయి. ఇవి వేరు రకాల ఆస్తులను సృష్టించి థింక్ ట్యాంక్లను తెరిచి ఉంచాయి. ఈ ప్రాథమికంగా అభివృద్ధి ఎజెండాను ముందుకు తీసుకెళ్తాయి. కానీ అభివృద్ధి ఎజెండాను ముందుకు తీసుకెళ్లే పేరుతో ఈ థింక్ ట్యాంక్లు కొన్ని రకాల విధ్వంసక నివేదికలు, విధ్వంసక అధ్యయనాలు విదేశీ నిధుల నుండి, విదేశీ ప్రభావం ద్వారా రూపొందిస్తాయి. ఇవేం చేస్తాయో తెలుసా? దేశంలో ఎక్కడెక్కడైతే అభివృద్ధి పనులు ఉంటున్నాయో వాటిని వ్యతిరేకించడమే వీటి ప్రధాన లక్ష్యం. ఇక మూడో విషయం ఏంటంటే, ఈ బిల్లు ప్రజెంట్ సిచ్యువేషన్లో పూర్తిగా దాని సవరణ అనగా అమెండ్మెంట్ దేనిని టార్గెట్ చేస్తుందంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ సబ్వర్సెస్ యాక్టివిటీస్ పైన టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు 2022లో నోయల్ హార్పర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఏ రకమైన విదేశీ నిధులని తీసుకోవడం అనేది ఈ రోజు తేదీల్లో మన భారతదేశం లోపల ఒక ప్రాథమిక హక్కు కాదు. ఆర్టికల్ 19 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన ఎవరైనా, ఏ కంపెనీ అయినా విదేశాల నుంచి వచ్చే విరాళాలను స్వీకరిస్తే వాటిపైన మేము ఆంక్షలు విధించవచ్చు అని చెప్తుంది ప్రభుత్వం. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని సమర్థిస్తుంది. అంటే సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు దేశ వ్యతిరేక శక్తి అయిపోయిందా? సుప్రీంకోర్టు కొన్నిసార్లు ఇలా రాజకీయ శక్తులకి వ్యతిరేకంగా మాట్లాడడం, కొంతమంది రాజకీయ శక్తులకి సపోర్ట్గా మాట్లాడడం, రాజకీయ అజెండాకి అడ్డుగా వస్తే సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టులో ఉండదు. కానీ ఏది ఏమైనా ఇలా అనుకూలంగా తీర్పు వస్తే సుప్రీంకోర్టు కంటే మెరుగైన సంస్థ ప్రపంచంలో మరొకటి లేదు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. రాబోయే సమయంలో మిజోరాం ఎందుకంత ముఖ్యమంటే, మిజోరాం దగ్గరలోని మయన్మార్ ప్రాంతంలో అమెరికా ఏ విధంగా అయితే ఇటీవలే తన మూకల్ని దించిందో, ఏ విధంగా అక్కడ ఒక భారీ కాంపైన ఆవిష్కృతం కాబోతుందో, భారతదేశ ఈశాన్య భాగంలో ఒక పెద్ద ఆట జరగబోతుంది. మయన్మార్లో జరగబోయే ఈ నిర్దిష్టమైన అంశం గురించి ఫ్యూచర్లో ఒక ప్రత్యేకమైన వీడియో కూడా చేయబోతున్నాను. కానీ ఈ సవరణ యొక్క పూర్తి స్థాయిలో చట్టబద్ధంగా ఏ పని చేసినా దానికి వ్యతిరేకత లేదు. కాబట్టి ఈ సవరణని ఎందుకు వ్యతిరేకించకూడదు అనుకుంటున్నారు? జంతర్ మంతర్ వద్ద మొదలైన ఈ మోడల్ నా అంచనాల ప్రకారం అదే అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. నా అంచనా తప్పే అయి ఉండొచ్చు, కానీ భారతదేశ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జరిగే వరకు ఆ రైతులు అక్కడ ఆందోళన చేయడానికి ఒక్కసారిగా రారు. ప్రస్తుతం వాళ్ళు మౌనంగా కూర్చున్నారు.
కాబట్టి ఈలోపు ఒకవేళ పార్లమెంట్ యొక్క వర్షాకాల సమావేశంలో అంటే మాన్సూన్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్లో FCRA బిల్లుని ఇక్కడ ప్రవేశపెడితే ఇప్పుడు చెప్పిన ఈ నిర్దిష్టమైన గేమ్ ప్లాన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పద్ధతి ప్రకారం ప్రొటెస్టులు కూడా జరుగుతాయి. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? మీ స్పందన ఏంటి? కమెంట్లు తెలియజేయండి. మీ స్పందన ఏదైనా సరే స్వీకరిస్తాను. నా కష్టానికి మీ చేయూత దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. దేశానికి సంబంధించి ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప వీడియోలు పెట్టగానే మీ గడప వరకు చేరాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై